రాయలసీమం నందమూరి బాలకృష్ణ 109వ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. గతంలో బాలయ్యతో నటించిన హీరోయిన్లలో ఎవరో ఒకరిని రిపీట్ చేస్తారని అనుకున్నారంతా. కానీ యంగ్ బ్యూటీకి వెల్కమ్ చెబుతూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకి NBK 109 మూవీ టీమ్ న్యాచురల్ బోర్న్ కింగ్ అంటూ కొత్త బిరుదిచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు 2 వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. శివరాత్రి సందర్భంగా ఓ గ్లిమ్స్ ని, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మరో గ్లిమ్స్ పై అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ రెండిట్లో హీరోయిన్ ఎవరనేది చెప్పలేదు. లేటెస్ట్ గా ఆ సస్పెన్స్ కి తెరదించుతూ క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 29 శ్రద్ధా శ్రీనాథ్ బర్త్డే సందర్భంగా ఆమెకి వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టారు. శ్రద్ధా శ్రీనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ చేసిన స్పెషల్ లుక్లో ఎరుపు రంగు స్లీవ్లెస్ టాప్ మ్యాచింగ్ శారీలో దగదగా మెరిసిపోతోంది. నానితో కలిసి నటించిన జెర్సీ మూవీతో హిట్ అందుకుంది శ్రద్ధా శ్రీనాథ్. వెంకటేష్తో సైంధవ్ మూవీలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాలో శ్రద్ధకి పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. ఆ తర్వాత తెలుగులోకి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇప్పుడు బాలయ్యతో మూవీతో హిట్ అందుకునేందుకు శ్రద్ధా శ్రీనాథ్ జోరు పెరిగే అవకాశం ఉంది. పైగా సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత ఉందనే ఉంది. త్రిష, కాజల్, నయన్, శ్రియ, అనుష్క వేల పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో జెర్సీ బ్యూటీ కూడా చేరబోతుందన్నమాట. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా, చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. యానిమల్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ఇందులో విలన్. ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ గ్లిమ్స్లో దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకి కూడా వారలిస్తాడు, వీళ్ళంతా చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. సరికొత్త యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిందని, 2025 సంక్రాంతి బరిలో దిగబోతోందని టాక్. దసరా టైంలో మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్. బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే బోయపాటితో అఖండ 2 పై ఫోకస్ చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారు. బాలయ్య బోయపాటి మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాబీతో మూవీ టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత బోయపాటి మూవీపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.